Vestage. Good morning, all leaders. Sir, voice clear on that? Clear, sir. Clear. Super గా ఉంది. క్లిస్టర్ క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. సార్, నేను ఈ ప్లాట్ఫామ్ ఎందుకు చూస్ చేసుకున్నాను, అసలు నేను దీంట్లోకి ఎందుకు వచ్చానో చెప్తాను సార్. ఎస్ సార్ చెప్పండి. మీ టైం మొత్తం మీదే ఈ రోజు. హ్యాపీగా చెప్పండి, ప్రశాంతంగా చెప్పండి, భయపడకుండా చెప్పండి. ఇబ్బంది. థ్యాంక్ యూ. అసలు మామూలుగా ఫస్ట్ నా జర్నీ చెప్తాను సార్. నేను 2007, 2005లో ఫస్ట్ ఐఎఫ్బిలో అడుగు పెట్టాను సార్. నెక్స్ట్ వచ్చేసి అందరూ 2005 అంటే చాలా చిన్న పిల్లలు సార్. నేను ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు. జస్ట్ వాషింగ్ మిషన్ లో మా అన్నయ్య జాయిన్ చేసిండు. వాషింగ్ మిషన్ అనే సర్వీస్ సెంటర్ లో మా అన్నయ్య జాయిన్ చేసిండు. చేసిన తర్వాత అక్కడ ఈ అబ్బాయి చిన్నకున్నాడు కాబట్టి మీ అన్నయ్య చెప్పాడు కాబట్టి నువ్వు వాషింగ్ మిషన్లు కడగమని చెప్పేసి వాళ్ళు రిపేర్ బయట లోపల చేస్తే ఆ మిషన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఆ మిషన్లు కడిగి ఆటో ఎక్కించి పంపించేవాడిని. ఇది సార్ నేను చేసిన పని. తర్వాత ఒకరోజు మా మేనేజర్ నన్ను చూసి, నేను 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని సార్. ఆ మిషన్లు కడుగుతా ఉన్నప్పుడు ఈ అబ్బాయి నేను అనుకున్నంత ఈజీగా కాదు, ఈ అబ్బాయి దగ్గర ఏదో విషయం ఉంది, ఈ అబ్బాయిని లోపల పెట్టి నాకు ఈ అబ్బాయి టాలెంట్ ఏందో నాకు చూపించండి అని చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఒక సీనియర్ నా పైన సీనియరు నన్ను లోపలికి పిలిచి, నువ్వు చేయడానికి వచ్చావు కాబట్టి నేను నీకు ఒక పని చెప్తా, దీన్ని నువ్వు క్లియర్ గా చేస్తే నువ్వు లోపల ఉంచుతా, లేకపోతే మళ్ళీ సేమ్ నువ్వు ఏం చేసావో అదే నేను చెప్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఓకే అన్నా చెప్పన్నా నేను చేస్తాను అని చెప్పిన తర్వాత 130 కేజీలు ఉంటుంది సార్ ఒక వాషింగ్ మిషన్. ఆ 130 కేజీల్లో ఒక మోటార్ ఉంటుంది 27 కేజీలు. ఆ 27 కేజీలు మోటార్ని నువ్వు ఫిట్ చేస్తే, నేను ఒక్కసారే చూపిస్తా, ఆ 27 కేజీల మోటార్ నువ్వు ఫిట్ చేస్తే నేను నీకు పని చెప్తా, నేను లోపల ఉంచుతా, లేకపోతే సేమ్ మళ్ళీ బయట. అన్నా ఓకే అన్నా చూపించంటే దాన్ని క్లియర్గా 1 minute ఆయన ఫిట్ చేశాడు. నేను ½ minute ఫిట్ చేసి చూపించిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ కుర్రాడికి ఇంకా ఏం నేర్పించాలో అవి మొత్తం నేర్పించేసేయండి. వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్, డిష్ వాషర్, డ్రైయర్ 4 కేటగిరీస్ ఉంటాయి సార్. నాకు గురువు అయితే ఆయనే. భుజం మీద చేసి ఫస్ట్ టైం నాకు నేర్పించిన గురువు గారు ఆయన. దాని తర్వాత అట్లా అంచెలంచెలుగా ఎదుగుతా వాషింగ్ మిషన్ లో ది బెస్ట్ టెక్నీషియన్ అని చెప్పేసి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. అంత కష్టపడ్డాను అనమాట. అందరూ 1, 2, 3, 4 నెలలు 6 నెలలు చేసి బండిలు తీసుకుని బయటికి కాల్స్కి వెళ్ళిపోతుంటే నేను ఒక్కడే సర్వీస్ సెంటర్ లో 2 సంవత్సరాలు నిలబడి అసలు ఇది మొత్తం నేర్చుకునే బయటికి పోవాలా అని చెప్పేసి నేను నిలబడి చేసుకున్నా సార్. అందుకనే అంత పేరు ఉంది సార్. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత లింగంపల్లిలో చేశాను సార్, తర్వాత విజయవాడలో చేశా, తర్వాత వైజాగ్లో చేశా, తర్వాత ఒంగోలులో ఆఫీస్ పెట్టడం జరిగింది సార్. ఆ ఆఫీస్ ఇంకా ఉంది. ఆ ఆఫీస్ చేసిన తర్వాత మా అన్నయ్య నేను పార్ట్నర్షిప్ లాగా చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి గుంటూరు రావడం జరిగింది. ఈ గుంటూరులో వాషింగ్ మిషన్ చేస్తూ నా పని నేను చేసుకుంటా ఆఫీసులో జాయిన్ అయ్యి నా పని నేను చేసుకుంటా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటికి నేను గుంటూరు వచ్చి 8 సంవత్సరాల్లో ఐఎఫ్బి భాష జస్ట్ నాకు భాష అని తెలుసు, టెక్నీషియన్ అని తెలుసు. కానీ ఐఎఫ్బి భాషది వేరే ఆఫీసు, నాది వేరే ఆఫీసు. కానీ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, నేను మామూలుగా కాల్స్కి వెళ్తున్నప్పుడు ఈ భాష మామూలుగా మన ఈ ఇన్షర్ట్ వేసుకుని వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఐడి కార్డు వేసుకుని మీటింగ్ వెళ్తుంటాడు. మీటింగ్ వెళ్తుంటే ఈయన మామూలుగా మన ఐఎఫ్బి కదా, ఈయనేంది కొత్తగా ఉన్నాడు, ఏదైనా చేస్తున్నాడా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాకపోతే నేనే ఫోన్ చేసి ఏంటి భాష ఏం చేస్తున్నావు ఏంటిది అని అడిగిన తర్వాత ఆయన చెప్పిండు, మళ్ళీ ఇది కొంచెం మంచి కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను ఇంటికి వచ్చి చెప్తా. ఓకే సరే చెప్పు
ఒకసారి చూద్దాము అని అనుకున్నా. అన్న తర్వాత వచ్చాడు సార్. వచ్చి నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు దీని గురించి. నేనేమనుకున్నానంటే దీనికి అమౌంట్ డబ్బులు కట్టాలేమో. డబ్బులు కట్టేదైతే నాకొద్దు. నేను చేయనని చెప్పా. ఇది అది గాదు. ఇది వేరేది. ఒక మీటింగ్‌కి రా. ఇదేదో తెలుసుకో. అన్న తర్వాత ఈ మధ్యలో డిస్కషన్‌లు జరిగినియి సార్. జరిగిన తర్వాత దీని గురించి నేను సెర్చ్ చేశాను. అంత నెగెటివ్ ఎక్కడ రాలేదు. ఓన్లీ పాజిటివే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక మీటింగ్‌కి రా అని బతిమలాడుతున్నారు మాధవ్ సారు, భాషా సారు. సరే అని చెప్పేసి కొరిటిపాడులో మీటింగ్ జరుగుతున్నప్పుడు గురువుగారు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత అసలు దీనిలో ఉన్న విషయం ఏంటి? దీంట్లో ఇంతమంది ఎందుకు చేస్తున్నారు? ఇంతమంది ఆరోగ్యం పొందుతానంటే ఎట్లా పొందుతున్నారు? ఏం చేస్తే డబ్బులొస్తన్నాయి? అని తెలుసుకోవాలనిపించి నేను కూర్చున్నా సార్. అది కూడా లాస్ట్‌లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఆయనిచ్చిన క్లారిటీ నాకు ఎ ఎంత నిలబెట్టిందంటే, ఒక చిన్న టర్నింగ్ పాయింట్ నిలబడింది సార్. ఎందుకంటే అంతకుముందు ఫుల్ రెక్లెస్‌గా ఉండేవాడిని నేను. దాంతో పాటు డబ్బనేది నాకసలు లెక్కలో లేదు. ఫస్ట్ నుంచి నాకది అలవాటు లేదు. నాకు చెప్పేవాడు ఎవడో లేడు. ఒకటి. నెక్స్టు ఒక వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తే దగ్గర దగ్గర 5, 6 వేలు తీసుకొని బయటికొస్తాను సార్ నేను. అట్లా అంటే డబ్బు గురించి నాకు అంత ఇది లేదు. ఏదో వస్తున్నాయి చేస్తున్నాం అంతే. అంతవరకే ఉండేది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిండు ఒక మాట. సార్ ఇది డబ్బులు కట్టేది గాదు. కట్టిచ్చేది గాదు. ఎవరిని మోసం చేసేది గాదు. మనకి ఇంటికి ఫస్ట్ ఆరోగ్యం వచ్చిద్ది సార్ అన్నాడు. ఆ మాట అన్న తర్వాత నేను భాషకి ఫోన్ చేసి, నాకు సయాటికా కంప్లెయింట్ ఉంది. గ్యాస్ కంప్లెయింట్ ఉంది. దీనికి నన్ను ఏం వాడమంటావో చెప్పే నేనయి వాడతా అని చెప్పేసిన తర్వాత, సరే ఐడీ యేసేసాం అప్పటికే. యేసేసిన తర్వాత రైస్ బ్రాండ్ ఆయిలు, నూని, అలోవెరా, ఆమ్లా తీసుకొచ్చి వాడాను సార్. వాడిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత పూర్తిగా అదనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేననుకున్నా, ఇది నేను టాబ్లెట్ ఏసుకోవడం వల్ల పనిచేస్తుందా? లేకపోతే ఇది నూనె ద్వారా పనిచేస్తుందనేది నాకర్థం కాల. అర్థం కాకపోతే మళ్ళీ తర్వాత దీన్ని ఆయిల్‌ని నేనొకసారి టెస్ట్ చేశా. ఈ యూట్యూబ్‌లో అయన్నీ చూస్తాం కదా! చూసి అలా టెస్ట్ చేస్తుంటే ఆ సన్‌ఫ్లవర్ ఆయిల్ నేను చూసిన తర్వాత, ఆ డెమో చూసిన తర్వాత నాకు భయమేసింది. ఆహా! ఓకే. ఇంత కల్తీ ఉందా దీంట్లో అని అనిపించింది నాకు. దాని తర్వాత ఓకే. నాకు ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా బాగుంది. నచ్చింది. దీని తర్వాత నన్నేం చేయమంటారో చెప్పంటే 4, 5 మీటింగ్‌లకి రా. దీని గురించి తెలుసుకుందాం. ఇద్దరం కలిసి చేద్దాం. దీంట్లో చాలా మంచుంది. ఆ మంచిని నలుగురికి పంచితే డబ్బులొస్తాయి. డబ్బు సంగతి పక్కన తర్వాత సంగతి. ఈ నలుగురికి మంచి అని అన్నావు కాబట్టి నేను జేస్తా. నాకేం జేయమంటావో చెప్పాడు. మీటింగ్‌కి రా. ఆ గురువుగారి మాటలు విందాం అన్న తర్వాత ఆ గురువుగారు ఏం చేసిండంటే ఒకసారి భాష వాళ్ళ ఇంటికొచ్చిండు. ఇంటికొచ్చిన తర్వాత నేను డైరెక్ట్‌గా భాష వాళ్ళ ఇంటికెళ్ళి గురుగారు కొంచెం మా ఇంటికి కూడా రండి అని చెప్పి తీసుకొచ్చా. జోరు వాన పడుతుంది సార్. ఆ వానలో ఆయన సింపుల్‌గా వచ్చిండు. 18,00,000 తీసుకునే ఆయన జస్ట్ అలా మాట చెప్తే వచ్చిండంటే ఎంత గొప్ప వ్యక్తి సార్ ఆయన. వచ్చి కింద కూర్చున్నాడు సార్. కింద కూర్చొని నేను నా జర్నీ ఇట్లా చేశాను సార్, ఇట్లా చేశాను సార్, ఇట్లా చేశాను సార్ చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పిండు. మళ్ళీ సార్ ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో బ్రెయిన్ ఓపెన్ అవుతది ఖచ్చితంగా. ఇప్పుడు వరకు మీరు చేసిన పనిలో ఏదైనా మిస్టేక్‌లు చేసినా, వేరేదేదైనా చేసినా అయన్నీ తర్వాత సంగతి. ఎవ్వరికైనా ఎప్పుడైనా ఈ ఈ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఎందుకంటే చెప్పేవారు నాకెవరు లేదని నేను ముందే చెప్పాను సార్. నాకసలు ఎవ్వరు చెప్పల. నా ఫ్యామిలీ మెంబర్స్ గాని అసలు నాకెవ్వరు చెప్పరు, చెప్పలేరు గూడా. అలాంటిది ఈ గురువుగారు చెప్పిన మాట ఒక్కటే. అది వేరే వాళ్ళకి చెప్పాడు, నాకు చెప్పాడు. సార్ పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్‌లు మాట్లాడినా లైఫ్ మారకపోవచ్చు. అద్భుతమైన కొటేషన్‌లు చూసినా లైఫ్ మారకపోవచ్చు. గ్రంథాలు పుస్తకాలు చదివినా లైఫ్ మారకపోవచ్చు. మోటివేషన్ మూవీ చూసినా లైఫ్ మారకపోవచ్చు. కానీ నీ జీవితంలో నీకు తగిలే ఎదురు దెబ్బ, నేర్పించే గుణపాఠం, అది నడిపించే మార్గం, అది చూపించే గమ్యం నీ జీవితాన్ని మారుస్తుంది మళ్ళీ సార్ అని చెప్పిండు నాకు. నేననుకున్నా ఇప్పుడు దాకా నేను నమ్మినోళ్ళు మొత్తం నన్ను మోసం చేశారు. నేను 200 మందికి పని నేర్పించాను సార్. ఆ 200 మంది
నన్ను ఎవరు మోసం చేయలా. నా ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశారు. కానీ నేనేమనుకున్నానంటే డబ్బుంటే మాట్లాడతారు. డబ్బు లేకపోతే ఎనకాల మాట్లాడతారు అని అనిపిచ్చింది నాకు. ఆ రోజు నుంచి డబ్బు మీద కాన్సంట్రేషన్ పెట్టాను సార్. ఎట్లా ఏదైనా సరే డబ్బు సంపాదిచ్చాలా. ఈ డబ్బే అంటున్నారు కాబట్టి, ఈ డబ్బు కోసం నేను ఏదైనా జేస్తా. ఎంతకైనా తెగిస్తా అని జెప్పి నిలబడిన తర్వాత, ఒక నెలలో దగ్గర దగ్గర 5,00,000 సంపాదిచ్చాను సార్ వాషింగ్ మిషన్‌లో. వాషింగ్ మిషన్‌లో సంపాదిచ్చిన తర్వాత ఆ డబ్బు ఇప్పుడన్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఫోను జేసి నాతో మాట్లాడడం జరుగుతుంది. చూడండి సార్, డబ్బు కీ రోల్ పోషిస్తదని నాకప్పుడు చెప్పలా, ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే నాకు ఎంఎస్ఆర్ జెప్పిండో, అప్పటి నుంచి నాకు బ్రెయిన్ ఓపెన్ అయిందనమాట. అట్లా జరుగుతున్నప్పుడు నేను దీంట్లో ఎంత మంచుందని జెప్పారు గాబట్టి, ఆ మంచిని నలుగురికి షేర్ జెయ్యి. నీ వల్ల చాలా మంది మారతారు. నీ పేరు చెప్పుకుంటారన్న తర్వాత నేనేం చేశానంటే, మా అమ్మకి మోకాళ్ళు నడుము నొప్పుంది సార్. ఇక్కడ గుంటూరులో లక్ష్మణ్ స్వామి హాస్పిటల్‌లో చూపిచ్చా. అయినా గాని ఆమెకి ఆపరేషన్ చేయాలన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్‌లు అయ్యని ఇయ్యని చాలా 20 ఏళ్ల నుంచి బాధపడుతుంది. బాధపడుతున్నప్పుడు నేను దీంట్లో ఈ భాష చెప్పాడు. దీంట్లో ఇవి గూడా ఉన్నాయి. అమ్మకి వాడాను. మా అమ్మకి కూడా తగ్గిపోయినియి అని జెప్పిన తర్వాత, మా అమ్మకి కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ ఇచ్చా. ఇస్తే మా అమ్మకి బ్రహ్మాండంగా తగ్గిపోయింది. బాగుంది. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. క్లియర్. తగ్గిపోయిన తర్వాత మా అమ్మ చాలా హ్యాపీగా ఫీలయింది. ఫీలయిన తర్వాత మా పెద్దమ్మ కూడా అట్లానే ఇట్లా కొంచెం ఇక్కడ నా కోసం చూడ్డానికొచ్చారు సార్. ఆమెకొక కిడ్నీ లేదు. కిడ్నీ లేకపోతే ఆ కిడ్నీ పక్కన ఏదో చిన్న గడ్డలాగా వచ్చింది. వచ్చి దాని కోసం హాస్పిటల్‌కొచ్చింది. ఎందుకంటే నేను గుంటూరులో ఉన్నా సార్. నా నా రిలేటివ్స్ ఎవరొచ్చినా నాకు ఫోను చేయాల్సిందే. నేను హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిందే. ఎవ్వురైనా సరే. అయితే ఆమొచ్చి నాకు చిన్న గడ్డలాగుంది. మళ్ళీ నాకు కొంచెం ఇది కొంచెం చూపిచ్చాలి అని జెప్తే, సరే, సరేలేమ్మా నేను చూపిస్తా అని జెప్పేసి ఆమెకి ఒక 4 రోజులు నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆమెకి నూని, అలోవెరా, ఫ్లాక్స్ ఈ 3 ఇవ్వడం జరిగింది సార్. ఒక 4 డేస్ తర్వాత ఆ గడ్డం ఎళ్ళిపోయింది. పోయింది. పోతే మళ్ళీ ఇది ఎందుకు ఎళ్ళిపోయిందిరా? ఓకే. ఇది బాగుంది. ఇదేంటి దీని గురించి చెప్పంటే మళ్ళీ సెమినార్ జరుగుతుంటే, ఆ సెమినార్‌కి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళకర్థమైంది. దీంట్లో ఉన్న సంగతేంటో అర్థమైంది. ఎళ్ళిన తర్వాత పిడుగురాళ్ళు తీసుకెళ్ళి 28 మందిని కూర్చోబెట్టారు. 28 మందిని కూర్చోబెట్టి షుగర్‌లు, బీపీలు, థైరాయిడ్‌లు ఎవరెవరికైతే ఉన్నాయో మొత్తానికి ఇప్పిచ్చాం. ఇప్పిచ్చిన తర్వాత అందరూ బాగున్నయి. మాకు తగ్గినియి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే. సూపర్. అందరికి నచ్చినియి గాబట్టి, ఇప్పుడు దీనివల్ల చాలా మందికి మంచి జేయొచ్చంట అని జెప్తే, ఆ! మేమందరం జేస్తాము. ఇంకేముంది నువ్వు జెప్పిన పని మేము జేస్తాము. అది ఇది అన్నారు. నేను నా ఫ్రెండ్స్‌కి జెబితే, ఒరేయ్! నువ్విప్పుడే జూసావా? దాన్నెప్పుడో మేమెప్పుడో జూసాము. ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా? అని నా సొంత తమ్ముడే అన్నాడు. ఆ! అన్న తర్వాత నేను అట్లానే జర్నీ చేసుకుంటా దీంట్లో ఉన్న విషయం నాకు మాత్రమే తెలుసు గాబట్టి, ఎట్టైనా దీన్ని జేయాలా? ఎందుకంటే నాకు జరిగింది మంచి. నా 7.5 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్ 15 రోజుల్లో నాకు ఆ వంట నూనె బాగొట్టింది గాబట్టే నేనిప్పుడు జూమ్‌లో మాట్లాడడానికి కారణం గాని, నేను ఇది మాట్లాడడానికి గట్టిగా మాట్లాడడానికి కారణం గూడా అదే. ఎందుకంటే దీంట్లో అంత మంచుంది గాబట్టి, నేనది చూసాను గాబట్టి, నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టి, ఆ మంచినే పంచమని చెప్పారు నాకు. అదే పంచుకుంటా ఎళ్తున్నాను సార్. అట్లా వెళ్తూ జర్నీలో ఫస్టు ఒక ఐడీఏసి 4 మంత్సో ఏమో అవుతుంది సార్. నేను సరింగా పట్టించుకోలా. ఎందుకంటే నేను వేరే చెప్పాను కదా సార్. నేను వాషింగ్ మిషన్‌లో ఆహ్, స ఆఫీస్ ఉంది నాకు ఇక్కడ గుంటూరులోనే. అది చేసుకుంటా మా వోడు నెల్లూరు నుంచి ఇక్కడికొచ్చి మావ నువ్వు లేకపోతే మళ్ళీ నేను రన్ చేయలేను ఆఫీస్‌ని. నువ్వు ఎట్లైనా కొంచెం నిలబడి కొంచెం అందరిని గ్యాదర్ చేయగలవు. నువ్వు సీనియర్‌వి కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేయి మావ అంటే ఆడికి మాటిచ్చా. ఇటు నేను ఈళ్ళకి చెప్పలా. ఈ మాధవ్ సార్‌కి, బావ సార్‌కి నేను చెప్పలా. వాడికి మాటిచ్చాను కాబట్టి, ఆ మాట మీద నిలబడ్డానికి మొత్తానికి ఒక 10 మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇగో ఈడికి ఇది ప్రాబ్లమ్ ఉంది. ఈ ఆఫీస్ నిలబెట్టాలంట. ఖచ్చితంగా మీరందరూ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆహ్, వ ఆ మోడ్‌లోకెళ్ళిపోయా నేను. ఆ వాషింగ్ మిషన్ మోడ్‌లోకెళ్ళిపోయా. ఒక నెల రోజులు సార్, బాషా సారు, మాధవ్ సారు ఎక్కడ కనపడితే అక్కడ.
నిలబెట్టి మాట్లాడేవాళ్ళు. సరే చేస్తా సార్ ఖచ్చితంగా. నేను అసలు వదిలిపెట్టను. నాకు దీంట్లో ఉన్న మంచి నాకు అర్థమైంది సార్. నేను చేస్తా. కానీ ఒక్క చిన్న మాట ఇచ్చా. ఒక 1 మంత్ వాడు బాధపడుతుండు. ఆ బాధ నేను చూడలేకపోతున్నా. కాబట్టి దీనికోసం మాటిచ్చాను కాబట్టి నిలబడతా అని జెప్పా. అదే రోజు రోడ్డు మీద మాట్లాడా. మాట్లాడి చెప్పిన తర్వాత ఓకే సార్ అట్లయితే చేస్తాను సార్ అని తర్వాత ఒకసారి బూట్ క్యాంప్‌కి తీసుకెళ్ళాడు. బూట్ క్యాంప్‌కి నేను, మా మహాలక్ష్మి మేడం ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం వెళ్ళిన తర్వాత మైండ్ స్ట్రాంగ్ చేసుకుంది సార్. ఏది ఏమైనా దీంట్లో గెలవాలా, గెలిచి తీరాలా. ఎంతమందికి వీలైతే అంతమందికి మంచి చేయాలా, నిలబడాలా. ఇదే అనిపించింది సార్ నాకు. అప్పటి నుంచి మొదలుపెడితే నిన్న వచ్చేసి నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను సార్. నాకు సన్మానం జరిగింది గురువుగారితో. ఈ ఈ జర్నీలో చేసేటప్పుడు నాకు మామూలుగా నేను సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ అంతకుముందు ఇన్నా. ఇన్నప్పుడు మైసూర్ అని ప్లాన్ చేసిన తర్వాత ఈమె ఇప్పుడు వెళ్ళింది సార్. అంతకుముందు వెళ్ళింది మైసూరు. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నా మై మైసూర్ వెళ్ళిన తర్వాత ఈయన చెప్పేది అదే ఉండిద్దేమో సబ్జెక్టు. ఇక్కడ ఆల్రెడీ మనం విన్నాం కదా! ఏముందిలే అని. ఒక లీడర్ చెప్పిండు. సార్ ఈయన ఇక్కడ మాట్లాడేది ఒక రకంగా ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటది. అక్కడ అసలు సబ్జెక్టే డిఫరెంట్‌గా ఉంటది. అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను 4 సార్లు బట్టలు బయటికి తీసి పెట్టినోడిని ఆ మాట చెప్పిన తర్వాత నేనెళ్ళి అసలేంది అక్కడ ఏం జరుగుతది? ఏదో చూద్దాం అని జెప్పేసి ఎళ్ళిన తర్వాత ఆయన మా ఆయన మొత్తం మైండ్ సెట్టే మార్చేసిండాయన. అంత స్ట్రాంగ్‌గా నిలబడ్డామనమాట. నిలబడిన తర్వాత ఓకే. ఇది బాగుంది చేద్దాం. నంబర్ 1 దీంట్లో ఎటువంటి డోకా లేదు. నేనైతే నాకు ఎవరన్నా వెస్టేజ్ గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరన్నా వెస్టేజ్ గురించి ఇది కాదు అని జెప్పినా వాళ్ళకి నిరూపించడమే నా డ్యూటీ అనుకున్నా నేను. ఇది మంచిది అని నిరూపిస్తమే నా డ్యూటీ అనుకున్నా. అట్లానే చేసుకుంటున్నా సార్. అక్కడ సుబ్బయ్య శెట్టి మాట ఒకే ఒక్క మాట బ్రెయిన్‌లో స్ట్రాంగ్ ఎళ్ళిపోయింది. ఎట్ ఎనీ కాస్ట్ అనే మాట ఏది ఏమైనా గెలిసి తీరాలా అనిపిచ్చింది. అదే నినాదంతో పట్టుకొని నిలబడ్డాను సార్. నిలబడిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాతే నాకు గ్రోత్ ఎక్కువయింది. నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యా. అయిన తర్వాత మళ్ళీ మైసూర్ ఎళ్ళడం జరిగింది. ఆ మైసూర్ ఎళ్ళడం జరిగిన తర్వాత బంధాలు, బంధుత్వాలు బాగుంటాయి. డబ్బుంటే ఇంకా బాగుంటాయి అని అనిపించింది నాకు. ఈ డబ్బు దేనికి కావాలా అని అడిగితే సుబ్బయ్య శెట్టి సార్ చిన్న వాడు చెప్పిండు. పీస్ ఆఫ్ మైండ్ డబ్బుంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తదంట. పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతంగా పడుకోవచ్చు డబ్బుంటే. డబ్బుంటే లగ్జరీ లైఫ్ అనుభవించొచ్చంట. డబ్బుంటే అన్నీ ఉంటాయి. ఈ డబ్బునంత అంత చీప్‌గా చూడకూడదు సార్. ఏముందిలే ఇవాళొచ్చిద్ది రేపొచ్చిద్ది డబ్బు. ఇది గాదు. డబ్బుంటే చెప్తున్నాగా అన్నీ బాగుంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ బాగుంటాయి. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఎవ్వడు ఉండలేడు. ఉండరు కూడా. అలాంటి సిట్యుయేషన్‌లో నేను దీన్ని జర్నీ చేయడం జరుగుతుంది సార్. నాకు ఈ కంపెనీ నాకు ఎంఎస్ఆర్ చెప్పిన మాట ఈ 2 నేను పట్టుకొని జర్నీ చేస్తున్నా సార్. ఎందుకంటే నాకు నాకు దేవుడు లెక్క ఎంఎస్ఆర్ అయిపోయిండు. ఎందుకంటే ఆయనొచ్చిన రోజే నేను మారా. సగం సగం మార్పొచ్చింది ఇంట్లో. నెక్స్ట్ డే ఎప్పుడైతే నా ఇంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చిందో పూర్తిగా బయటికెళ్ళిపోయింది. పూర్తిగా నా ఆరోగ్యం అనేది సెట్ అయిపోయింది. ఆ సయాటికా ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది కాబట్టి నాకు జరిగింది మంచి కాబట్టి నలుగురికి షేర్ చేసుకుంటా ఇలా జర్నీ చేసుకుంటా ఉన్నాం సార్. ఒకటి సార్ నేను చెప్పాలనుకున్నది ఏందంటే ఎవరికైనా ఏదైనా ఎక్కడో చోట బ్రెయిను ఓపెన్ అవుద్ది. ఎదురు దెబ్బ తగులుతానే ఉంటాయి. కాబట్టి అందరూ నిలబడాలి. అందరూ అందులో అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనే నినాదంతోనే నేను పనిచేస్తున్నా. వెస్టేజ్ అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదని గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అంటే పేద పేదరికాన్ని ధనవంతులుగా మార్చేదని గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అంటే లీడర్‌లను తయారు చేసేదని గుర్తుపెట్టుకోండి. ఒకటే గోల్ పెట్టుకోండి. ఏది ఏమైనా గెలవాలా, గెలిచి తీరాలా. ఎట్లాగైనా సరే. అది. చెప్తే ఎవరు ఇనరు సార్. చెప్తే ఎవరు ఇనరు. పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు అని చెప్పి గురువుగారు ఎప్పుడు చెప్తా ఉండే మాట అది. తర్వా ఆయన చెప్పిన తర్వాత ఆ మాటలు కొన్ని మాటలు మా మనసుకు హత్తుకుంటాయి సార్ ఆయన చెప్పిన మాటలు. అసలు ఆయన మాటలు ఇంటేనే చాలా వరకు ధైర్యం వస్తదనమాట. ఎక్కడ లేని ధైర్యం వస్తది. అన్ అంత డెడికేటెడ్‌గా ఉన్నాడాయన. ఆయన అలాగా మనం వంతున్న మనకు సక్సెస్ వస్తుంది. పావలా వంతున్న సక్సెస్ వస్తుంది. అంత బాగుంటదనమాట. ఎంఎస్ఆర్ గురువుగారు ఏం చెప్తే అదే విందాం. అందరం చేద్దాం. ఈ యొక్క యూనిటీగా చేద్దాం. సార్ ఇప్పుడు నేననుకున్నా
ఇది మనది వెస్టేజ్ ఆర్మీ టీం కదా. ఆర్మీ అంటే ఏంటి సార్? ఆర్మీ అంటే అక్కడ దేశ సైనికులు మనం ఆ, అక్కడ శత్రువులు రాకుండా ఆపుతారు. అదే శత్రువు మన ఇంట్లోకి వస్తే మనం ఏం చేస్తాం సార్? కర్ర తీసుకుని బయటికి కొడతామా లేదా? ఆల్రెడీ వచ్చేసారు సార్. ఎట్లాగో తెలుసా? టీవీలో, పేపర్లలో, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఆల్రెడీ వచ్చేసారు, ఇంట్లోకి వచ్చేసారు. కాబట్టి మనం అందరం దీని గురించి అవేర్నెస్ చేసుకోవాలా. ఎట్లా వచ్చారంటారేమో, సబ్బులో వచ్చారు, పేస్ట్ లో వచ్చారు, నూనెలో వచ్చారు, అన్నిట్లో వచ్చారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో సగం కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి, ఆరోగ్యం సంకనాకిపోతుంది. అందుకనే ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి దీన్ని అవేర్నెస్ చేయాలా, అందరి ఇంటికి ఆరోగ్యం బావాలా, అందరి కుటుంబాలు బాగుపడాలా, వెస్టేజ్ జెండా ఎగరాలా. దీనికోసం ఎంతకైనా తెగించాలా. ఇదే నా నినాదం సార్. ఇంకా నేను ఏమన్నా కొంచెం తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మళ్ళీ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ నా వండర్ఫుల్ లై- సెషన్ సార్. నా ఇప్పుడు వరకు నా లైఫ్ లైన్స్ చాలా నేను అందరిని నిలబెడతా వచ్చాను సార్. రీసెంట్ గా మన నీలిమా ప్రసాద్ మేడం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు సార్. నెక్స్ట్ వచ్చేసి మన బాలు. నెక్స్ట్ సార్ మేడం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు సార్? నీలిమా ప్రసాద్ వచ్చేసేసి మన డిపార్ట్మెంట్ సార్. పోలీస్ బాలు డిపార్ట్మెంట్. వచ్చేసి సామ్సంగ్ ఏసీ ఏసీ మెకానిక్ సార్. నెక్స్ట్ సూపర్. వచ్చేసి రజనీ మేడం వాలంటరీ. ఇలా చెప్పుకుంటూ నాగలక్ష్మి మేడం, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు సార్. ఈ అందరినీ నిలబెట్టాలా. ఎందుకంటే నాకు అనిపించింది సార్, వీళ్ళు చిన్న చిన్న జాబులు చేసినా ఇది చేసినా దేనికోసం, మనీ కోసమే కదా. ఆ డబ్బే కావాలంటే దీంట్లో చాలా ఉంది సార్. అదంతా తెలుసుకోవాలని చెప్పి నా ప్రయత్నం. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు అది అంతా వేస్ట్లే. నువ్వు తెలుసుకుంటే నువ్వేం చేయాలో తెలిసిద్ది. అందుకని మీటింగ్కి రండి సార్. మీటింగ్ లోనే అంతా తెలుస్తుంది. ఏదో మేము వచ్చి చెప్తే మనోడే కదా అన్నట్టు ఉంటది. అందుకని ఎప్పుడైనా సరే మీటింగ్ ఎక్కడ పెట్టినా మీరు రావాలని నేను కోరుకుంటున్నా. దీని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నా. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఎంత మందికి వీలైతే అంత మందికి మనం మంచి చేద్దామని కోరుకుంటున్నా. ఇదే సార్ నేను చెప్పాలనుకున్నది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ, గురువు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, మళ్ళీ సార్ సార్ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సార్ మేడం ఇంకా బాగా మాట్లాడదు సార్. మేడం కూడా మాట్లాడతారా? ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే, మేడం గారు మీరు కూడా మాట్లాడాలి. ఆ, ఇస్తున్నా సార్, ఒక 2 మాటలు మాట్లాడండి. అది అంటే కొంచెం అమ్మాయి ఫస్ట్ టైంలే. ఓకే. ఆమె వల్ల మాట్లాడండి, ఏమవుతుంది ఆమె వల్ల ఈయన స్ట్రాంగ్ అయ్యాడు. సార్. ఇది ఆర్మీ టీం సార్, మన ఇల్లు ఇది, మన ఇంట్లో మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. నేనైతే నాకెవరు లేరు సార్. ఎందుకంటే నాకు ఫ్యామిలీ తరపు నుంచి నాకు సపోర్ట్ ఉండదు సార్. మా బావ మాత్రం నన్ను బాగా చూసుకుంటాడు. ఎప్- అయినా ఆయన ఎప్పుడు అక్కడే నా ఇంటికి అప్పుడప్పుడు వస్తా ఉంటారులేండి. మెయిన్ నాకు సపోర్ట్ ఎవరైతే అనేది అంటే ఈ అమ్మాయి. ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పిల్ల నాకు సపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, బాధలో ఉన్నా సరే ఓదారుస్తుంది. అంత ధైర్యాన్ని ఇస్తుంది సార్ నాకు. ఇది వెస్టేజ్ అంటే ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి నేను ఎప్పుడో చెప్పా. ఈ ఫ్యామిలీ బిజినెస్ ఇద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటది. అది అర్థం చేసుకోండి ఎవరైనా సరే. కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ఒకవేళ హోమ్ మీటింగ్ చేసినా ఇద్దరు ఉన్నప్పుడే చేయండి. ఇద్దరికి చెప్పాలా, ఇద్దరు పని చేసుకుంటా పోవాలా. ఒక్కొక్కరు చెప్పి ఒక్కొక్కరు నచ్చకపోతా, ఒకరు తెలియక ఇవన్నీ జరిగినాయి సార్. అందుకనే నేను చెప్తున్నా, ఈ వెస్టేజ్ ఫ్యామిలీ బిజినెస్ ఇద్దరు కలిస్తే పెద్ద ప్రపంచమే సృష్టించవచ్చు అని నాకు అనిపించింది. సార్ సరే, అమ్మాయికి ఇస్తున్నా, మాట్లాడుతున్నా. మేడం గారు మాట్లాడమండి, ఆయన సమయాన్ని బట్టి మాట్లాడమండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి, కంటిన్యూ చేయండి. సెషన్ మీది ఈరోజు ఆర్మీ టీం కి. మాట్లాడండి. సార్ నేనేం మాట్లాడతాను సార్? మీకు ఏం చేశారో అది మాట్లాడు. కొత్తగా ఏం మాట్లాడబల్లే. మీరు ఎలా వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు, వెస్టేజ్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, అది అంతవరకు మాట్లాడండి చాలు. సార్ మేము ఆదాయం కోసమే వచ్చాం సార్ వెస్టేజ్ కి. ఓకే మేడం, మాట్లాడండి, ఇబ్బంది లేదు. పోనీ వెస్టేజ్ ద్వారా మీరు ఏం కావాలనుకుంటున్నారు అదైనా చెప్పండి మాకు.
టోటల్ ఆర్మీ టీంకి 280 మంది వెయిట్ చేస్తున్నారు మేడం గారు ఏం మాట్లాడుతుంది. మేము మా పిల్లకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని దీనిలోకి వచ్చాను సార్. దీనిలో ఓకే, ఓకే. సప్లిమెంట్స్ ద్వారా మాకు పన్ను ఇంతకుముందు పన్ను తీపి ఉండేది సార్. మేడం ఆ పన్ను నొప్పి క్లియర్ అయిపోయింది. ఈ సప్లిమెంట్స్ వాడడం ద్వారా మా సార్కి సయాటికా ప్రాబ్లం ఉండేది, అది ఒకటి క్లియర్ అయింది. ఎంఎస్ఆర్ గారు గురూజీ మాటలు విని మేము వెస్టేజ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఏదన్నా ఇల్లు కట్టాలని కానీ గుంటూరులో ఏదన్నా ఉన్నాయమ్మా కళలో? ఉన్నాయి సార్. ఓకే, డిసైడ్ చేయండి ఎప్పుడు కట్టాలి, ఎంతతో కట్టాలి అనేది డిసైడ్ చేయండి, ఖచ్చితంగా వస్తుందమ్మా. ఓకే సార్. ఇంకా ఏమన్నా మాట్లాడతారా? మళ్ళీ సార్ మేడం మేడం మాటలు కాదు మొత్తం చేతలే వర్కే. ఎక్కువ అయ్యే ఉంటాయి సార్. చేసి చూపిస్తుంది. అదే అదే అంతే సార్. చెప్పామంటే చేయాలంటే. నేనేమనుకుంటా అంటే నాకు ఒక్కటే అమ్మాయి సార్. 8 years అమ్మాయికి. ఓకే. నా బిడ్డకి ఏ లోటు రాకుండా చూసుకుంటానని నా భార్యకి నేను మాట ఇచ్చా. అదే నెరవేరుస్తా. ఆమెకి ఏం కావాలో అవే ఇప్పిస్తా. ఎట్ ఎనీ కాస్ట్ అనేది ఆ బలంగా ఉంది సార్ నా మైండ్ లో. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వను. ఎంత చేయాలో అంతవరకు చేస్తా. ఎంత మందికి వీలైతే అంత మందికి నేను మంచి చేసి తీరతా, ఏది ఏమైనా సరే. అర్థమవుతుంది సార్, మీ వాయిస్ లోనే అర్థమవుతుంది చేయగలుగుతారు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్. ఈ లక్ష్మణ్ సార్, గ్యాప్లో గుడ్ మార్నింగ్ సార్. వాసు సార్ గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి చాలా బాగా చెప్తుంది సార్, కానీ ఫస్ట్ టైం సార్. కాబట్టి కొంచెం భయపడుతుంది. మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తుంది అమ్మాయి మళ్ళీ. ఓకే, ఓకే. మీరు అడగండి చెప్తుంది అమ్మాయి. చాలా ఓకే, మంచిగా ఓకే. సపోర్ట్ చేస్తుంది సార్, చాలా బాగా చెప్తుంది, కాన్సెప్ట్ కూడా చెప్తుంది. ఓకే, ఓకే, ఓకే సార్. ఇద్దరు కలిసి చాలా బాగా చేస్తారు సార్ ఫీల్డ్ వాళ్ళు ఇద్దరు. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. వాళ్ళ ఫస్ట్ వర్క్ టైం అర్థం. కాబట్టి కొంచెం భయపడుతున్నారు వాళ్ళు. మీరు ఏమైనా పర్లేదు సార్. అడగండి, ఆ అమ్మాయి చెప్తుంది క్లారిటీగా. పర్లేదు సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లీడర్స్ గమనించండి, కొత్తగా ఒక వ్యక్తికి ఇచ్చి నువ్వు మాట్లాడు అన్నా కూడా ఆర్మీ టీంలో ఎలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్, మేడం ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ బిజినెస్ అని నిరూపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. శివరాం సార్ కంటిన్యూ చేయండి ఫీడ్బ్యాక్ సెషన్. శివరాం సార్. డాక్టర్ గోపాల్ సార్ గురుగారు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్. ఓకే గురుగారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ది లీడర్స్. సో ఈరోజు మళ్ళీ సార్ మహాలక్ష్మి మేడం సెక్షన్. శివరాం సార్ తీసుకుంటారు అడగండి. గోపాల్ సార్. ఓకే గురుగారు. గురుగారు నేను రెడీ అవుతున్నానండి. కానివ్వండి, పర్లేదు. గోపాల్ సార్ చెప్పండి, మీరు తీసుకోండి. గోపాల్ సార్ కంటిన్యూ. ఓకే గురుగారు. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మళ్ళీ సారు మహాలక్ష్మి మేడం సెక్షన్ ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయితే తన రాతే మార్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో నేను అర్థం చేసుకోగలిగాను. ఎవరు ఒక్కరు పట్టుకున్నా కూడా అది సక్సెస్ కాదు. ఇద్దరు ఫ్యామిలీ పట్టుకుంటేనే ఇది 100% సక్సెస్ అవుతుంది. మన తలరాతలు మాతాయని చెప్పేసి సార్ మాటల్లో సార్ అంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు. సో డియర్ లీడర్స్ గమనించండి, సార్ నిజంగా వండర్ఫుల్ లీడర్ సార్. మీరు మీ మాటలను అర్థం అవుతుంది. మళ్ళీ సార్ థ్యాంక్ యూ సో మచ్. 786 శివకుమారి మేడం హ్యాండ్ రైజ్ చేశారు కదా, సో అన్మ్యూట్ తీసుకుని మాట్లాడండి మేడం. మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫోన్ Good morning, గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఒక 5-6 వేలు తీసుకుంటూ కూడా మీ ఆరోగ్యం కొరకు ఎంఎస్ఆర్ గారి మాటలు కట్టుబడి మీరు రియలైజ్ అయ్యి సార్ వెస్టేజ్ లోకి వచ్చి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మేడం సహకారంతో మీరు ఏది ఏమైనా అనే ఒక్క మాటకి మీరు తల ఉంచి
వెస్టేజ్ లో సక్సెస్ఫుల్ గా సిల్వర్ డైరెక్టర్ గా అయ్యి సార్ ఇంకా ఎన్నో ఇంకా ఇంకా సార్ మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు చాలా బాగా ఈరోజు జూమ్ లోకి మాట్లాడారు సార్. మహాలక్ష్మి మేడం కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు కూడా బాగా కష్టపడతారు మేడం. ఇట్లానే చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సార్. అందరం కలిసి గెలుద్దాం సార్. మన గోల్స్ మనం రీచ్ చేసుకోవాలి. మన గురుగారు చెప్తాడు కదా, విడిపోయిన ద్రాక్షకి విలువ ఉండదు, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. లేదు సార్, భాషా సార్ కానీ మీరు కానీ అనుకుంటున్నాను నేను. నా బిడ్డలో సూపర్ వ్యూ సార్. మళ్ళీ సార్ వండర్ఫుల్ డ్రెస్ కోడ్ సూపర్ సార్. పయనిద్దాం. డియర్ లీడర్స్, ఓకే, సూపర్ మాట ఇచ్చారు. గమనించండి ఒకసారి అందరు కూడా వెస్టీజ్ ఆర్మీ టీం అంతా కలిసి ఉంటేనే విలువ ఉంటుంది, కలిసి ఉంటేనే గెలుపు ఉంటుంది. ఎవరు కావాలి ఇండివిజువల్ గా నాకు నేను చేస్తా నీకు నేను చేస్తా అంటే విలువ లేదని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. చూడండి ఒకసారి, విడిపోయిన ద్రాక్షకి విలువ లేదు, కలిసి ఉన్న ద్రాక్షకి కొనడానికి కూడా వెనకాడకుండా కొనగలుగుతారు, దానికి విలువ ఉంది. సో అందుకే మనం కూడా వెస్టీజ్ ఆర్మీ టీం అంతా కూడా కలిసి ఉంటేనే విలువ ఉంటుంది. లీడర్స్, థ్యాంక్ యూ మళ్ళీ సార్. మీ నోటి నుంచి ఆ వండర్ఫుల్ వర్డ్ వచ్చినందుకు. నవీన్ కుమార్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాష సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ సార్, సూపర్ చెప్పారు సార్ మీటింగ్ ఇవాళ. మీ టెస్టిమనీ బాగుంది సార్. సార్, ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మళ్ళీ సార్, నన్ను బ్యాక్ ఉండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను మీటింగ్లకి రావడం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈరోజు తెలుసుకున్నాను సార్. ఖచ్చితంగా ఈసారి నుంచి మీటింగ్లు రావడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసుకోవాలా, దాన్ని పంచాలా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లానే మన గ్రేట్ లీడర్ మళ్ళీ సార్ టీంలోనే ఈ మధ్య మంచి పేరు ప్రతిష్టలు తీసుకుంటున్న మిస్టర్ బాస్. గుడ్ మార్నింగ్ సార్. మొదలుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ నా అప్లైన్ ఈరోజు చాలా బాగా మాట్లాడారు. ఆయన మాట్లాడటం వల్ల నాకు ఇంకా చాలా హ్యాపీనెస్గా ఉంది. ఆయన ఇంకా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుసు. నాకు ఈ అవకాశం తీసుకొచ్చినందుకు నేను అసలు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సార్ ఎంతో కష్టపడ్డారు, మేడం కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరు సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందరికి వెళ్తున్నాను. అలాగే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళ మంచి ఫలితం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సెక్షన్ చాలా బాగా వచ్చింది. రాత్రి కూడా చాలా ఆలోచించారు, ఎలా వచ్చిద్దని. నేను కూడా అది ఆలోచిస్తూనే ఉన్నాను. మీరు ఏం కాదన్నా చేయండి, బాగా వస్తుంది అని చెప్పి నేను కూడా చాలా సపోర్ట్ చేశాను. నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బాలు సార్. మీ యొక్క కొటేషన్ చూస్తేనే, మీ స్టేటస్ చూస్తేనే మెసేజ్ చేస్తారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. నీలిమా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్, మళ్ళీ సార్ చెప్పినట్టుగా మళ్ళీ సార్ లైఫ్ జర్నీ కానీ వాళ్ళ సార్ ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు సార్. మన వెస్టేజ్ అనేది ఒక వ్యక్తిని మార్చిద్ది అంటాకి సార్, వాయిస్ క్లియర్. మాట్లాడండి. వెస్టేజ్ అనేది ఒక మనిషిని ఎంతగా మార్చిద్ది అంటాకి మళ్ళీ సార్ మంచి ఎగ్జాంపుల్ సార్. ఎవరేది చెప్పినా లెక్క చేసేవాడు కాదు, ఎవరేది చెప్పినా వినేసి తన వేలో తను ఉండేవాడు. నాకు ఒక 6 months బ్యాక్ ఈ వెస్టేజ్ అనేసి మనవాడు డ్రెస్ కోడ్ కానీ చూసి అసలు వీడా కాదా అని నేనే ఆశ్చర్యపోయాను సార్. మన మళ్ళీ సార్ చెప్పినట్టుగా మనం ఒక ఐడి కోసం తాపత్రపడకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి చెప్పగలిగితే ఐడి సక్సెస్ఫుల్గా ముందుకే తీసుకెళ్ళగలమని బాగా అర్థమైంది సార్. మనం
ఒకళ్ళకి చెప్పి మళ్ళీ రెండో వాళ్ళ కోసం చెప్పేసరికి వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం సార్. ఒక ఐడి తీసుకోవాలంటే మనం ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి కొంచెం లేట్ అయినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మళ్ళీ సార్ సజెషన్ బాగుంది సార్. మా అప్లైనర్ గారు మా అందరికి బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తా, భాషా సార్, మళ్ళీ సార్, మాధవ్ నాయుడు సార్ డైలీ కాల్ చేస్తా. మళ్ళీ సార్ మీ లైఫ్ జర్నీ తెలుసు, చాలా మారారు, ఇంకా మారి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు ఒకసారి చెప్తారా సార్ మన 280 మందికి? సార్ నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్, పోలీస్ కానిస్టేబుల్గా చేస్తుంటాను. నాకు ఇది అవసరం లేదు, కానీ మా మళ్ళీ చెప్పి 1కి 4 సార్లు చెప్పి భాషా సార్, మళ్ళీ సార్ ఇంటికి వచ్చి కూర్చోబెట్టి నేను 2017లోనే ఇది ఐడియా ఉంది సార్, వేరే ఐడియా ఉంది, నా పేరున ఐడియా ఉంటే దాని గురించి నాకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు లేరు, దాని గురించి నేను తెలుసుకోలేదు. తర్వాత మళ్ళీ సార్ భాషా సార్ ఇంటికి వచ్చి ఒకసారి చెబుతానంటే ఆల్రెడీ నాకు అందరు చెప్పినట్టే నాకు ఆల్రెడీ తెలుసు, ఐడియా ఉందని చెప్పాను. తర్వాత నాకు ఐడి ఓపెన్ చేస్తే నాది ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యిందని వస్తుంది. మా మిసెస్ పేరున ఐడి వేసాము, ఇద్దరు కలిసి చేసుకుంటున్నాం సార్. రీసెంట్గా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్మీ టీంలోకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది సార్. ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్, సర్కిల్ పెద్దది, కానీ ఎవరైతే ఈ వెస్టేజ్ కి తినబుట్టున్నారో వాళ్ళు మాత్రమే వస్తారని నాకు బలంగా నాటుకుపోయింది లోపల. గురుగారు సార్ మరొకసారి జూమ్ తరపు నుంచి కంగ్రాచులేషన్ చెప్పండి గురుగారు. అట్లీ కంగ్రాచులేషన్ సార్ ఆర్మీ టీం తరపున. మళ్ళీ సార్ సిల్వర్ డైరెక్టర్, అట్ ది సేమ్ టైం నీలిమ ప్రసాద్ సార్ డైరెక్టర్ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అట్లానే 786 థ్యాంక్ యూ సార్. సాహిదా మేడం. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కంటిన్యూ మేడం. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి. పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు అనే మాట చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఏది ఏదైనా గెలిచి తీరాలి అనే మాట కూడా చాలా బాగుంది సార్. మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది. మీ జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ గోల్స్ అన్ని తొందరగా మీరు రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా ముందుకు వెళ్ళాలి, మీరు కూడా చాలా ముందుకు వెళ్ళాలి స్పీడ్ గా. చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. థ్యాంక్ యూ. అఫ్రీన్ మేడం, మీరు ఆల్రెడీ యూత్ ఐకాన్ లాగా ఏపీలో ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 1 lakh ఎకరంగా పోవాలని చెప్పేసి మన వెస్టేజ్ ఆర్మీ టీం కోరుకుంటా ఉంది మేడం. మీరు 100% మేము కోరుకుంటున్న దాన్ని నెరవేరుస్తారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్. సో రజనీ మేడం 786. మీరు తొందరగా ఫీడ్బ్యాక్స్ క్లియర్ చేస్తే గురువు గారు 2 మాటలు మాట్లాడతారు. రజనీ మేడం గారు ఏజెంట్ల స్పీడ్ గా. ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు లీడర్స్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదు ప్లీజ్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రజనీ మేడం. సార్ మీరు బాగా చెప్పారు సార్. ఈరోజు మేము టెస్ట్ మోనీ చాలా బాగుంది సార్, బాగా చెప్పారు. నేనైతే ఈ ఫీల్డ్ లోకి వస్తానని నేను అనుకోలేదు. అనుకోకుండా మళ్ళీ సార్ మా ఇంటికి వచ్చి నన్ను ఇలా నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావని నన్ను డైరెక్ట్ గా అడిగేసేసారు. అడిగితే నేనేం కోరుకుంటున్నాను, నేను ఇప్పుడున్న ఉద్యోగం చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతున్నాను చాలే అనుకున్నాను. కానీ మళ్ళీ సార్ మీకు అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పు అని అంటే ఆరోగ్యం కోరుకుంటున్నాను అని చెప్పాను. దీంట్లో ఆరోగ్యం ఉంది, మనీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నువ్వు నీ ఉద్యోగం మానుకోవసరం లేదు, నీ ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైం చేసుకుంటూ దీంట్లో కొనసాగు అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఆ రోజు నేను కొంచెం భయపడ్డాను. దీంట్లో ఈ వర్కే చేసుకుంటూ ఇట్లా ఉందాంలే, ఇన్ని వర్కులు మనం యాడ్ చేస్తాం అనుకున్నాను. కానీ కొంచెం మోటివేషన్ చేసి భాషా సారు, మళ్ళీ సారు మా ఇంటికి వచ్చి నాకు బాగా చెప్పారు. నాకైతే చాలా మనసులోకి వెళ్ళిపోయింది. ఎవరైనా చెప్పినా ఏది చెప్పినా సరే వినలేదు. సారు మాటలు
గుర్తుపెట్టుకున్నాను. ఈరోజు పిలిచిన వాళ్ళు రానోళ్ళు నువ్వు గెలిస్తే వస్తారు కంపల్సరీ అని భాషా సార్ చెప్పారు. అది కూడా మనసులో పెట్టుకున్నాను. అలాగే ఈ ఫీల్డ్‌లో మాత్రం ఎట్లాగైనా సరే నిలబడాలి అన్న ఉద్దేశం ఒక్కటి మనసులో పెట్టుకున్నాను. ఎవరు ఏమి చెప్పినా చెవిటి కప్పలాగా ఉండమని ఎంఎస్ఆర్ సార్ చెప్పారు. నిజంగానే అది వాస్తవం. మనకి నెగెటివ్‌గా చెప్పేయేయి మన మనసులో ఉంచుకోకూడదు అని అవి మొత్తం తీసేసేస్తా ఎప్పటికప్పుడు. మనం నమ్ముకున్నాము అనంటే దాని ప్రకారమే నడవాలి అన్నది మాత్రం సారోళ్ళు చెప్పిన విధంగా చేస్తున్నాను. ఇప్పటి వరకు మాత్రం బానే ఎళ్తున్నాను. ఈ జర్నీలో చాలా బాగుంది నాకు. నచ్చింది. నా ఆరోగ్యం విషయంలో మాత్రం నాకు బాగా నచ్చింది. ఆరోగ్యం మనం అందరికి పంచొచ్చు. అది నా మాటల ద్వారా చెప్పటానికే మనం ఒక నోటి మాట ద్వారా ఒక ఎదుటి వ్యక్తికి మనం డబ్బు ఇవ్వలేకపోయినా ఆరోగ్యం ఇస్తామన్నది ఒక్కటి నా హృదయంలో ఉంది. అది ఎంతమందికి వీలైతే అంతమందికి పంచాలన్నదే నా ఉద్దేశం. సార్ మాత్రం బాగా చెప్పారు. ఆ సార్‌కి మరి సిల్వర్ డైరెక్టర్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను సార్‌కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజనీ ఈ మేడం. అవకాశం రజనీ మేడం మీ సెషన్ ఒక రోజు వస్తది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనకి మన సార్ ఏం చెప్పారో ఆ పాయింట్లు ఏం కనెక్ట్ అయినాయి చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. రజనీ మేడం సెషన్ కూడా ఒక రోజు తొందరలో తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఎవరైతే మీరు ఏం చెప్తారంటే మళ్ళీ సార్‌లో నుంచి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? దాన్ని చెప్పండి. ఎందుకంటే మనోళ్ళందరూ ఆర్మీ టీమ్ అందరూ స్పీకర్సే. ఒకరు ఒక గంట సేపు మాట్లాడగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సమయం 7 లోపు క్లోజ్ చేయాలి గురువుగారి ఆదేశాల మేరకు. ఏ పాయింట్ కనెక్ట్ అయింది అదే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గోపాల్ సార్. లీడర్స్ అందరూ కూడా జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే 40 సెకండ్స్ మాత్రమే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు లీడర్స్. దయచేసి మన కోసమే మనం జూమ్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం అందరం పాటించాలి. శ్రీనివాసులు గారు. 786 శ్రీనివాసులు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మళ్ళీ సార్‌తో స్పీడ్‌గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఆరోగ్యం కావాలి. నేను ఇందాకే 4 గంటలప్పుడు అనుకున్నా సార్. ప్రతి ఇంట్లో మన వెస్టేజ్ జెండా పాతాలి అని మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్. అది అందరికి బాగా నచ్చింది. ఆరోగ్యం ప్రతి ఇంట్లో మన తరపున ఆరోగ్యం తేవాలన్న మాట బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటూ మీరు సిల్వర్ డైరెక్టర్ మీ టీంలో ఒకరిని సిల్వర్ డైరెక్టర్ చేసి ఇంకొకరిని డైరెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెల కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ సార్ నెక్స్ట్. బాసా సార్ గ్రేట్ లీడర్ ట్రెజరీ ఆఫీసర్ బాసా సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడాలి. నరసరావుపేట నుంచి కావలికి రావడం జరిగింది సార్ వెస్టేజ్ గురించి తెలుసుకోవడం కోసం. సూపర్ సార్. మీరు ఆల్రెడీ 1 lakh అయినప్పటికీ మళ్ళీ దీంట్లోకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది బాసా సార్. మీ వర్డ్స్ మళ్ళీ సార్ నుంచి మీకు ఏం కనెక్ట్ అయింది సార్? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లి గారు అసలు చాలా ఇన్స్పిరేషన్ గా చెప్పాడు సార్. మామూలుగా హెజిటేషన్ అంటే ఏ ఇది లేకుండా మనసులో ఉన్న మాట మొత్తం బయట చెప్పాడు. ఆయన స్టోరీ చాలా బాగుంది. అది ట్రూలీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇది ఫ్యామిలీ బిజినెస్ అంటూ చెప్పిన మాట అయితే బాగా కనెక్ట్ అయింది. ద్రాక్ష గుత్తిలో ద్రాక్ష ఎత్తైతే సపరేట్ అయిద్దో దాని విలువ ఎత్తైతే ఉండదు. మనం అందరితో కలిసి అనేది చేసుకోవాలనేది నాకైతే బాగా కనెక్ట్ అయింది. ఆయన అయితే ప్రొడక్ట్స్ వల్ల ఎట్లాగైతే బెనిఫిట్ పొందారో దానివల్ల కూడా బాగా చెప్పారు సారు. హలో. లక్ష్మణ్ గురు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సెషన్ బాగా నీట్ గా కోఆర్డినేట్ చేసినందుకు విజయ్ సార్ వీళ్ళందరూ బాగానే చేశారు. ఖచ్చితంగా మల్లి గారిని దగ్గర నుంచి కూడా నేను ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యి మామూలుగా దీంట్లో చేయాలని అనుకుంటున్నా. కంగ్రాచులేషన్ సార్ మల్లి గారు. మీకు రీసెంట్ గా ఇది సిల్వర్ డైరెక్టర్ అయినందుకు. సార్ చూడండి సార్ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గెజిటెడ్ ఆఫీసర్ 1 lakh ఎర్నర్ అయినప్పటికీ కూడా వెస్టేజ్ నేను సైతం అని గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారంటే నరసరావుపేట నుంచి రావడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా 100 మంది 1 lakh ఎర్నర్లు ఆల్రెడీ ట్రెజరీ ఆఫీసర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సమత్ కుమార్ సార్ గూడూరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగా ఇచ్చారు సార్. ముఖ్యంగా నాకు 2 పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఒకటి ఏంటంటే వెస్టేజీ
అనేది ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పారు సార్. నిజంగా సార్ నిజంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు బాగా చేసుకుంటేనే ఈ బిజినెస్‌లో బాగా గ్రోత్ అవుతాం సార్. ఇంకొకటేందంటే దేశ సరిహద్దుల్లో శత్రువులని ఎలాగైతే ఆర్మీ నిలువరిస్తుందో మన ఇంట్లో గూడా రకరకాల పాయింట్స్ చెప్పారు. రకరకాల పేస్టులు, కంపెనీలు, బయట సోప్స్ వస్తుంటాయి సార్. ఇవి గూడా ఏందంటే ఆ యొక్క శత్రువుల్ని మనం మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా ఆపవచ్చు అనే విషయం గురించి చాలా బాగా క్లారిటీగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లయ్య సార్, బేతంచెర్ల ప్రైవేట్ స్కూల్ టీచర్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఎల్లయ్య సార్. సార్ లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎల్లయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం సార్, కుటుంబంతో కలిసి చేయడం అనేది భలే నచ్చింది సార్. ఎందుకంటే మా వైఫ్ కూడా నాతో పాటు చేసుకుందామని ప్రతి విషయంలో నా భార్య నాకు సపోర్ట్ ఉంటుంది సార్. మేడం మాట్లాడకుండా మేడం సపోర్ట్ వల్ల చాలా సార్ మళ్ళీ సార్ ముందుకు దూసుకెళ్తున్నారు సార్. మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్ సార్కి. మళ్ళీ థ్యాంక్ యూ సార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ సార్. సార్ ఇంకోటి సార్, మనం కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ద్రాక్ష పండు గురించి చెప్పారు సార్. అది ఇంకా చాలా వర్త్ సార్, చాలా అందులో నిజం చాలా ఉంది సార్. ఎందుకంటే విడిపోతే ఆ ద్రాక్షని కొనరు, చేయరు. అది అలాగే మన వెస్టేజ్ కంపెనీ మనం అంతా కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్తే శివ సార్, ఆర్మీ శివ సార్ కానీ, శివరామ్ చౌదరి సార్ కానీ, లక్ష్మణ్ సార్ కానీ, మన గురుగారు సార్, మా అప్లైనర్ మా శివరామ్ చౌదరి సార్కి నేను మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే నా కాడికి వచ్చినది శివరామ్ చౌదరి సార్ ద్వారానే సార్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ మేము థ్యాంక్ యూ కూడా సార్. మళ్ళీ సార్ మరియు మా మహాలక్ష్మి మేడం లాగా నేను నా భార్య కష్టపడాలని ఈరోజు నేను జూమ్ మీటింగ్ లో ఈ విధంగా మాట్లాడాలని వచ్చాను సార్. సూపర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు మళ్ళీ సార్ నుంచి. ఒక్కరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. లేదు థ్యాంక్ సార్, యూ సో మచ్. అక్కడ మేడం మాట్లాడదు కానీ మేడం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మా మిస్సెస్ కూడా అదే విధంగా ఉంటుంది సార్. ఓకే. ముందు థ్యాంక్ మనం యూ సార్. చేసుకున్నాం, ముందు చేసుకున్నాక 10 మంది మనల్ని చూసి వస్తారని నా మిస్సెస్ నిన్ననే అనింది సార్ ఆ మాట. ఈరోజు గుండెకి తగిలాడు సార్ ఏమన్నా మళ్ళీ సార్. థ్యాంక్ యూ సో చాలా మచ్. సంతోషం సార్. థ్యాంక్ యూ సో మళ్ళీ మచ్. సార్. దుర్గా గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను వెస్టేజ్ గురించి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందులో కొంచెం ఇది అని చెప్పేసి డిస్కరేజ్ చేశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ మళ్ళీ సార్ వచ్చిన తర్వాత ఇద్దరు జాయిన్ అయ్యారు మళ్ళీ సార్ స్పీచ్ వల్ల. అలాగే ఇంకా కొంతమంది జాయిన్ చేయాలని నాకైతే ఉంది. మళ్ళీ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ లాగా కొంచెం బాగా మళ్ళీ సార్ లాగా ఉండాలని, అలాగే మళ్ళీ సార్ గారి గురించి ఇంకా మళ్ళీ సార్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాజీ సార్ అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి అమ్మా. సార్ బాజీ సార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ ఇంకెవరు అన్మ్యూట్, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్, టైం లేదు. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ప్లీజ్ పాజిటివ్ రెస్పాండ్ అవ్వండి, సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాజీ సార్ వాయిస్ రావట్లేదు. ఓకే. హరికృష్ణ సార్ ఇంజమూర్ టీం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ప్లీజ్ సార్ అన్మ్యూట్ ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ ఈగిపోతే బాధపడతారు. చాలా త్వరగా టీం బిల్డ్ అవుతుందని చెప్పేసి నాకు సార్ మళ్ళీ సార్ బిజినెస్ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సార్ ఇంజమూర్ టీం మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి స్పీడ్గా. హరికృష్ణ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్, గురువు గారు. గుడ్ మార్నింగ్ స్పీడ్ గా, టైం లేదు మనకి ఇప్పటికి టైం సార్ మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ మోటివేషన్ సార్. చాలా నేను కూడా ఈరోజు మీ మోటివేషన్ ఇవ్వడానికి నేను అదృష్టవంతుని అయ్యాను సార్. ఒక కొన్ని మాటలు నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఆర్మీ అధికారులు మన దేశంలో శత్రువులు పడకుండా కాపాడుతున్నారు. మన ఒంట్లోకి శత్రువులు పడకుండా టీవీల ద్వారా, యాడింగ్ల ద్వారా, పేస్టుల ద్వారా, సబ్బుల ద్వారా మన ఒంట్లోకి దొంగలు పడుతున్నారు, జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పారు. అది బాగా కనెక్ట్ అయింది సార్. నాకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్, ఇంజమూర్తి మనమిట్ చేసుకుని మాట్లాడండి సార్ స్పీడ్ గా. ఆర్కే సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. మీరు ఈరోజు వండర్ఫుల్ గా సెక్షన్ చెప్పారు. నాకు కనెక్ట్ అయిన మాట ఏంటంటే, మీరు వర్క్ చేస్తూ ఒక దాంట్లో వర్క్ చేస్తున్నారు, దాంట్లో మేము కనిపెట్టి బయట కాదు లోపల తీసుకెళ్ళాలి, ఇతను ఏం నేర్పిస్తారో నేర్పిమన్నారు. అట్లాగే వెస్టేజ్ లో కూడా ఎవరు కష్టపడుతున్నారు, ఎవరిని ముందుకు వెళ్తారు, వాళ్ళకి శ్రమించి ముందుండి నడిపిస్తున్నారు మన వెస్టేజ్ లో. ఉదాహరణకి మా లక్ష్మణ్ సార్ కూడా ఇంజనీర్కి వచ్చి ఒక వ్యక్తి కష్టపడుతున్న అతనికి ముందుండి మనం నడిపేయాలని ఉన్నారు సార్. ఆయన సార్ వల్లే మేము సక్సెస్ అయ్యాము. చాలా లాస్ట్ అండ్ ఫైనల్ రాధాకృష్ణ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. ఇంకెవరు అడ్మిట్ చేసుకోవద్దు సార్, యాడ్ చేయొద్దు. లాస్ట్ వన్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఆర్మీ టీం గురించి చెప్పటము ప్లస్ వచ్చేసరికి మొన్న నేను వెళ్ళిన తర్వాత మన సుభాష్ శెట్టి గారిది మీటింగ్ అయిన తర్వాత మనకు కొత్తగా ఇంకా మైండ్ లోకి మనకి చాలా విషయాలు తెచ్చినాయి సార్. అదే విధంగా ఏంది ఇక్కడ కొత్త ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మల్లేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ గారు ఒకసారి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు. నేను కూడా అడ్మిట్ అవుదామని అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జాయిన్ అవ్వండి సార్ మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్తో కూడా మాట్లాడిచ్చండి మన ఆర్మీ శివ సార్తో. కంటిన్యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. వండర్ఫుల్ సెషన్. ఈ సెషన్ మీద ముఖ్యంగా భాషా సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడాలి స్పీడ్ గా. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్ మీ స్పీచ్. చాలా రోజులు ఎదురు చూస్తున్నాం మీ స్పీచ్ కోసం. మేము భయపడతా చాలా వెనక్కి వచ్చారు, కానీ చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు చేసినట్టుగా ఐఎఫ్బిలో నేను కూడా ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళలేదు సార్. ఫస్ట్ పేరు మేమే విన్నాను. 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు మిమ్మల్ని చూసి అనుకున్నాను. కానీ మీ 20 సంవత్సరాల్లో మీరు ఎంతమందిని తయారు చేశారో దానికి యూజ్ లేకపోయింది సార్ మీకు. కానీ ఇక్కడ మీరు తీసుకోవడం కాదు, 5,000 6,000 మిషన్ చేసి ఇక్కడ వేల మందికి ఇప్పించాలి. ఆ పట్టుదలతో వచ్చి చేస్తున్నారు చూసారా మీకు, దానికి హ్యాట్సాఫ్ సార్. ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తారు సార్ మళ్ళీ సారు. నాకు ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా అదృష్టం సార్ నాకు. ఎందుకంటే అతను అంత ముందున్న దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది సార్. దగ్గర అంత ముందున్న వ్యక్తి అయితే నాకు కాన్సెప్ట్ చెప్పేవాడు కాదు. నేను చాలా మారిండు. అంత మారి కొన్ని వేల మంది కుటుంబాన్ని మారుద్దామని గట్టిగా నా చేపట్టుకుని నడుస్తున్నాడు సార్. ఈ వెస్టేజ్ నాకు మంచి ఫ్రెండ్ అందించింది సార్ మా ఐఎఫ్బి మళ్ళీని. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పరివర్తన చెందిన మళ్ళీ సార్ ఫ్రమ్ వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మాధవనాయుడు సార్ మాట్లాడాలి మళ్ళీ సార్ గురించి. ఎక్కువ కనెక్టివిటీలో ఉండేది మాధవనాయుడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మళ్ళీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ మాటలు తక్కువ మాట్లాడు, వర్క్ ఎక్కువ చేస్తాడు. రాత్రి 12 దాకా ఉన్నాడు సార్ ఫీల్డ్ లో. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్ ఇద్దరు. వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు బాగా కమిట్మెంట్ అయి పనిచేస్తున్నారు. అప్లైన్ పిలవకూడదని రాత్రి డిసైడ్ అయ్యాడు 12 గంటలప్పుడు. ఇది అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అని చెప్తున్నాడు. రాత్రి నేను 12:30 దాకా అక్కడే ఉన్నా. మీరు ఒక మాట చెప్తారు మాధవనాయుడు సార్, అది మాకు చాలా బాగా నచ్చుతుంది. డేట్ దాటిన తర్వాత ఇంటికి పోవాలా. డేట్ దాటిన తర్వాత ఆడే ఉన్నా నేను. సూపర్.
మళ్ళీ సార్ చెప్తున్నాడు. రాత్రి చెప్పండి మళ్ళీ సార్ సార్ ఏం చెప్పాడంటే ఇడిపోయిన ద్రాక్షకి విలువ లేదు, కలిసిన ద్రాక్షకి విలువ ఎక్కువ అంటున్నాడు. చాలా మంది కొటేషన్ చెప్తారు కానీ పాటించరు సార్. మళ్ళీ సార్ దాన్ని పాటిస్తున్నాడు. బాసా సూపర్ సార్ని ఇడిపించకుండా వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు నుంచి రాత్రి చెప్పాడు, డిసైడ్ అయ్యి ఈ రోజు పిడుగురాళ్ళు వర్క్కి వెళ్తాం సార్ మేమిద్దరం. అమ్మాయిని గోపాల్ సార్ ఇంట్లో ఒప్ప చెప్పి వెళ్తారంట ఈ రోజు నుంచి. సూపర్ సూపర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మళ్ళీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవార్డు తీసుకోవాలి ఈ నెల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా లీడర్స్ గమనించండి. ఒక 2 minutes నేను అవార్డు ఫంక్షన్ గురించి మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇంకెవరైనా మాట్లాడద్దాం మాట్లాడండి సార్, టైం అయిపోతుంది కదా. ఎందుకు సార్ మీరు మాట్లాడి క్లోజ్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మధు సో సార్ మచ్ ఆల్ కొంచెం లీడర్స్. వారం అయింది. లక్ష్మి సార్ మధు సార్ కొంచెం ఒక వారం అయింది వాయిస్ తిరగా, కొంచెం ఏదైనా అవకాశం ఉంటే మధు సార్ మాట్లాడి. శ్రీశైలం మధు సారా? సున్నిపెంట మధు సార్, శ్రీశైలం అన్మిట్ చేసుకుని మాట్లాడండి. మీ వాయిస్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంది. ఆర్మీ టీం అందుబాటులో ఉంటే, లేకపోతే ఓకే పర్లేదు. సార్ కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాడు. సందు అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను గోల్ రాసుకో అన్నారు. నేనేమనుకున్నానంటే ఇది నాకు యాక్చువల్ గా చాలా చిన్న విషయం ఇది, కానీ నేను ఈ డెడికేటెడ్ గా ఎట్లా పని చేయాలనేది రోజు పొద్దున్నే చూసుకునేది ఇదిగో ఇది సార్. సూపర్ లీడర్స్ గమనించండి. గోల్ చాట్ ఎంత అద్భుతంగా ఉంది. వావ్ సూపర్, వండర్ఫుల్ సార్. ఆర్మీ ఇండియన్ తరపున మీ అందరూ మీ గోల్ ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి ఒకసారి ఎంత డెడికేట్ అయి పని చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ సారు ఏదో బతకలేకనో ఇదవకనో కాదు సార్, నేను తినడం కాదు, నా ద్వారా కొంతమందికి హెల్ప్ చేయాలి, కొంతమంది ఆరోగ్యాన్ని బాగుపరచాలని ఒక వండర్ఫుల్ గోల్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి అయినా నేను చాలా సార్లు మీకు చెప్పున్నా, గోల్ రాయండి గోడ కంటించండి, గోల్ రాయండి గోడ కంటించండి. సార్ ఎంత క్లియర్గా అంటించినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్ సూపర్ సార్, సూపర్. లీడర్స్ గమనించండి, మనకి అవార్డు ఫంక్షన్ ఈ నెల 24వ తేదీ అవార్డు ఫంక్షన్ ఉంది. ఈ అవార్డు ఫంక్షన్ అదృష్టం ఏంటంటే ఈ రోజు నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు పనిచేసిన వ్యక్తికి కూడా అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటలే టార్గెట్ గా, అవార్డే టార్గెట్ గా, మన టీంలో ఎక్కువ మంది అవార్డు తీసుకోవాలనే టార్గెట్ గా ప్రతి లీడర్ పనిచేద్దాం. మనం అవార్డు తీసుకోవడం కాదు, మనం తీసుకుంటాం. మన టీంలో ఎంతమందికి అవార్డు ఇప్పించాం, మన లైఫ్ లైన్ ఎంతమంది మనతో చేరి అవార్డు తీసుకున్నారు, అదొక్కటే మైండ్ లో పెట్టుకోండి. మనం ఇక్కడ ఒకటి మన చెక్కు పెద్దగా అవ్వాలంటే మన టీంలో పెద్ద చెక్కులు రావాలి. మన టీంలో మన లైఫ్ లైనర్స్ ఎక్కువ మందికి చెక్కులు ఇప్పిస్తే మన చెక్కు పెద్దదవుద్ది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ గా విజయ్ సార్ని ఒక మాట మాట్లాడి క్లోజ్ చేయమని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎఫ్బి మళ్ళీ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ వండర్ఫుల్ సెషన్. ఎక్స్పెక్ట్ చేయని విధంగా షార్ట్ టైంలో ఎంత టైం చెప్పామని కాదు, షార్ట్ టైంలో స్వీట్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యామిలీ బిజినెస్ అని అందరు కూడా కనెక్ట్ అయ్యే విధంగా, ఫ్యామిలీ బిజినెస్ చేస్తే ఏ విధంగా గ్రోత్ ఉంటుంది అనేది మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సూపర్ వండర్ఫుల్. అడిగిన వెంటనే మాకు కాదనకుండా మీ సెషన్ మాకు ఇచ్చారు. ఇంకా మీరు చాలా చెప్పాలి, అదంతా చాలా మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అన్ని ఫుల్ మీల్స్ ఇవ్వాలి. ఇది ఓన్లీ మీకు జస్ట్ ట్రైలర్ లాగే ఉంది. అసలు సినిమా నెక్స్ట్ టైం ఇంకోసారి ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేసే ఫీల్డ్ వర్క్ మీరు ఏ విధంగా ఉంటారని నేను పర్సనల్ గా ఇన్స్పైర్ అవుతా ఉంటాను. ఎందుకు మీరు ఆ డ్రెస్ కోడ్ కానీ సార్, లక్ష్మణ్ సార్ ఇంతకు ముందు చూసిన మళ్ళీ సార్కి వెస్టీజ్ కి వచ్చిన మళ్ళీ సార్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఎలా ఉంటారంటే, అంతకు ముందు టెక్నీషియన్ అంటే అందరికి తెలుసు, డ్రెస్ కోడ్ గానీ డిఫరెంట్ గా ఉంటది. కానీ ఎప్పుడైతే వెస్టీజియన్ గా మారాడో, పూర్తిగా మారిన చంద్రముఖి లాగా డ్రెస్ కోడ్ నీట్ గా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏ విధంగా అయితే వస్తాడు విత్ బ్లూటూత్, అంత చక్కగా నీట్ గా ప్రెజెంటేషన్ ఉంటది. కస్టమర్ దగ్గరికి వెళ్ళేది కానీ, ఫీల్డ్ వర్క్ చేసేది కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వటం కానీ, ఆ డెమోస్ పెట్టడం కానీ, డెమోస్ బ్యాగ్ ప్రతి ఒక్క కిట్ తీసుకొని మన మళ్ళీ సార్ ఫీల్డ్కి వెళ్ళటం చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం. ఎస్పెషల్లీ నేను కూడా ఆ విధంగా ఉండాలని పర్సనల్ గా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా ముందుకెళ్తా ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఐఎఫ్బి మళ్ళీ సార్ విత్ సిల్వర్ డైరెక్టర్. మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. విజయ్ సార్ ఒక్కసారి మన శివ సార్ కూడా ఒక 1 minute. ఓకే థ్యాంక్ యూ మళ్ళీ సార్. శివ సార్ ఒకసారి మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఒకసారి మీ శివ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. మళ్ళీ సార్ గురించి మీరు దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఒక 1 minute చెప్పండి, క్లోజ్ చేద్దాం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
మళ్ళీ సార్ మళ్ళీ మామ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరికి మళ్ళీ మామే వెస్టేజ్ లో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. మీరు అంటే ఇలాంటి మన ఎక్కువ సార్ మంది అమ్మాయిలు ఉన్నారు సార్, అందుకని మామయ్య ఎక్కువైపోయింది. అదే మనందరికి మళ్ళీ మామ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు. ఇంకా మీలాంటి సెక్షన్ మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మన టీముకు చాలా మోటివేట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్, థ్యాంక్ యూ శివ సార్. లక్ష్మణ్ సార్ క్లోజ్ చేద్దామా? మీటింగ్స్ పోస్టర్స్ ఒకసారి ఏమైనా డిస్ప్లే చేయగలరా ఎవరన్నా? యాక్చువల్ గా నేను ఇది ఫస్ట్ టైం ఇస్తున్నా సార్. 0.005 అసలు ముందిస్తా ఇంకా. అదే సార్ నేను చెప్పింది, ఇది ట్రైలర్, నెక్స్ట్ అసలు సినిమా ముందుంది. తొందరలో డిసెంబర్ కల్లా డైమండ్ డైరెక్టరీ 1 lakh క్యానర్స్ తో బాంబు బేలబోతా ఉంది. ఆ రోజు వస్తుంది అసలు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీటింగ్స్ ఎవరన్నా పోస్టర్స్ డిస్ప్లే చేస్తే ఒకసారి మీటింగ్స్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మళ్ళీ సార్. సార్ అందుబాటులో లేవు కదా, మనం గ్రూప్ లో షేర్ చేద్దాం, టైం అవుతుంది కాబట్టి క్లోజ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. 23వ తారీఖు 24వ తారీఖు ఐ థింక్ ఆగస్ట్ 24 ఆదివారం అవార్డు ఫంక్షన్ కి అందరూ కూడా ప్రతి ఒక్క ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవార్డు ఫంక్షన్ కి రావాలి. అవార్డ్స్ కంపల్సరీగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం తరఫున కోరుకుంటూ రేపు మార్నింగ్ మంచి సెషన్ తో మరలా మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఇంత తర్వాత ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.